అలాంటి రామరాజ్య స్థాపన కోసం పోరాడేటటువంటి మన అందరం ఈ తిరుప్పానాళ్వార్ అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని మేము అభిమానంతో తిరుప్పానాళ్వార్ అని పిలుస్తాం. ఈ కమ్యూనిటీ ఈ జాతి వాళ్ళు దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని సమకూర్చడంలో మాతో కలిసి ప్రయాణం చేసినారు కొన్ని లక్షల మంది. రామ్నాథ్ కోవింద్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు మేము రైజ్ చేసినటువంటి డిస్ప్యూట్ ఆర్టికల్ 363 డిస్ప్యూట్ అంటాం. ఆ డిస్ప్యూట్ని క్యాబినెట్కి ఫార్వర్డ్ చేశారు. మీ అందరికీ తెలుసు, అమెరికాలో కాలిఫోర్నియాలో క్యాస్ట్ బిల్ వచ్చింది. క్యాస్ట్ బిల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి మిలింద్ మక్వానా గారు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా నాకు రాశారు, తిరుప్పానాళ్వార్ కమ్యూనిటీకి చెందినటువంటి మేము చాలా రుణపడి ఉన్నాము రంగరాజన్ గారికి ఈ మునివాన ఉత్సవం చేసినందుకు. తర్వాత నేను మీ అందరికీ ఇది 2 భాగాలుగా నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. మొదటి భాగం మనం ఏమి సాధించాం, తర్వాత భాగం నా మీద జరిగినటువంటి దాడి గురించి మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇంతవరకు మనం సాధించినటువంటి విషయాలు మీకు తెలియకపోతే ఈ నేపథ్యం మీకు అర్థం కాదు. 2024 తర్వాత మనం ఈ సుప్రీంకోర్టులో వ్యవహార శైలి మార్చాలి. సుప్రీంకోర్టులో దైవానికి సంబంధించినటువంటి ఏదైనా కేసు వస్తే దాని సుప్రీంకోర్టు వ్యవహార శైలి సరిగ్గా ఉండాలి అని సుప్రీంకోర్టు రూల్స్ని దైవానికి సంబంధించినటువంటి ఏ కేసు వచ్చి